సో గర్భసంచి వాపు అని చెప్తూ ఉంటారు కదా! గర్భసంచి వాపు అంటే ఏంటిది? గర్భసంచి మామూలు ఉండే దానికన్నా కొంచెం పెద్దగా కనిపించింది, ఎన్‌లార్జ్డ్ ఉంది అంటే దాన్ని గర్భసంచి వాపు అనేది చెప్తాము. గర్భసంచి వాపు అనేది యూజువల్లీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఒకవేళ యూట్రస్‌లో ఇన్ఫెక్షన్స్ ఉంటే, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్తాము. సో యూట్రస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంటే, ఇన్ఫెక్షన్ ఉంటే అట్లా వాపులాగా కనిపియొచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భసంచి వాపులాగా కనిపియొచ్చు. అలాగే అడెనోమయోసిస్. అడెనోమయోసిస్ అంటే గర్భసంచిలో ఉండే పొరనే గర్భసంచి వాల్స్‌లోకి పెరుగుతుంది. అట్లా పెరిగినప్పుడు గర్భసంచి మామూలుగా ఉండడం కన్నా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో దాన్ని కూడా గర్భసంచి వాపు అనేది చెప్తాము. సో స్కాన్‌లో చూసినప్పుడు యూట్రస్ కొంచెం పెద్దగా కనిపించినప్పుడు డాక్టర్స్ మీకు గర్భసంచిలో వాపు ఉంది అనేది చెప్పొచ్చు. ఒకవేళ ఈ వాపు పిఐడి జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అనేది కనిపిస్తుంది అనుకోండి, కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యాంటీబయాటిక్ కోర్స్ వాడాక మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తాము. సో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గితే వాపు కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. అలాగే సెకండ్ కాజ్ ఫైబ్రాయిడ్స్. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ వల్ల వాపు కనిపిస్తుంది అనుకోండి, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏయుబి అంటే ఈ ఫైబ్రాయిడ్ వల్ల పీరియడ్ కరెక్ట్‌గా అవ్వట్లేదు, పీరియడ్ అనేది ఎక్కువ అవుతుంది, గడ్డలు గడ్డలు అవుతుంది, అట్లా ఏమైనా ప్రాబ్లమ్ ఉంది అంటే మాత్రం ఫైబ్రాయిడ్‌ని తీయాలా వద్దా, సైజ్‌ని బట్టి ఆ ఫైబ్రాయిడ్ ఏ ప్లేస్‌లో ఉంది ఇవన్నీ చూసేసి దాన్ని బట్టి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే అడెనోమయోసిస్ అనేది యూజువల్లీ 30 ఇయర్స్ తర్వాత ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి హార్మోనల్ మెడికేషన్ గానీ అట్లా ఏమైనా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాపు ఉంటే ఏమేమి లక్షణాలు కనిపిస్తున్నాయి, స్కాన్ కాకుండా ఎట్లా తెలుసుకోవచ్చు? సో గర్భసంచి వాపు ఉన్న వాళ్ళకి నార్మల్లీ పొట్టలో నొప్పి గానీ, పొట్ట ఉబ్బినట్టు ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటుంది. కొందరికి కలిసినప్పుడు పెయిన్, డిస్పెరోనియా ఇట్లాంటివి అవ్వచ్చు. అది కాకుండా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. సో బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వడము, లేకపోతే బ్లీడింగ్ చాలా ఎక్కువ అవ్వడము, ఈ ప్రాబ్లమ్స్ అనేది కనిపియొచ్చు. క్రానిక్ పెల్విక్ పెయిన్, బాగా పెయిన్ రావడం అనేది కనిపియొచ్చు. చాలా మంది దీన్ని పొట్ట పచ్చిగా అనిపిస్తుంది అనేది చెప్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌ఫ్లమేషన్ గానీ, గర్భసంచి వాపుని నార్మల్ భాషలో అట్లా చెప్తూ ఉంటారు.